తెచ్చి ఇప్పుడు ఇంటికాడ పెట్టుకున్నాం. ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టారు. ఆయన పోలీస్ స్టేషన్ లో కాదు, మాకు నడి రోడ్లో ఆయన ఊరి తీసి చంపేయండి. కన్న తండ్రి కూడా చంపాడని అందరూ అంటున్నారని మేము కూడా అన్నాం. మా తండ్రి ఎంత ఉసురు అంటున్నాడో ఏంటో మరి. ఆయన ఉసురు కూడా మాకు తగులుతాయి. ఆయన పిల్లలు మాత్రం అస్సలు భూమి ఉండొద్దండి. భూమి ఎందుకో రేపు మొదలు ఆ పిల్లడు చేశాను, వేరే పిల్లడు కూడా చేస్తాడు. పని చేయడానికి గ్యారెంటీ ఉందా? పిల్లడు ఏ పిల్లడినా చేస్తాడు, చేయడానికి గ్యారెంటీ లేదు. ఒప్పుకోదు. ఆ పిల్లడు వయసు ఎంత అండి? ఆ పిల్లడు వయసు ఎంత చెప్పండి. తల్లి అంత ఏడుతుంది, తల్లికి పిల్లలు ఇవ్వగలదా మనం? ఏదన్నా చేయడానికి పిల్లల్ని ఇవ్వలేం కదా. ఇప్పుడు ఆవిడ ఉన్నది, ఇప్పుడు ఆ పిల్లల్ని చంపే తాతల్లి అంత ఏడుతుంది. ఇప్పుడు పిల్లలు డబ్బులు తెస్తున్నాడు, ఎక్కడ అని అడగాలి కదా. పిల్లడు ఫోన్ ఇచ్చి చెడగొడతారు పిల్లల్ని. చదువుకున్న పిల్లడు స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకన్నా అడగడం తెలుదా నీకు? అప్పుడు మేము పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు వదిలేసి మేము ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి ఏమైనా జరిగితే మేము పనులకి వెళ్ళి వాళ్ళు మేము పనులు చేసుకుంటారా, పిల్లలకని పెట్టుకుంటాము. అమ్మాయికి అలా జరిగింది కదా, మరి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు ఎలాంటి న్యాయంగా? ఎలాంటి న్యాయం అంటే పాపం 2వ ఫ్లోర్ లో ఆయన కూడా అరెస్ట్ చేశారండి, తీసుకెళ్లారు. మరి ఇప్పుడు పోలీసులు 5 రోజుల నుంచి చూస్తున్నారు. 5 రోజుల నుంచి చూస్తున్నారంటే అడి పక్కనే ఉండి కుక్కలకి అందరికి పాలు పోతున్నాడంట. యాదవ అందరిలో తిరిగాడంట. ఆడు అసలు మనిషి జన్మెత్తాడు యాదవ. ఆడ అలా పోరం పోకు కాకపోతే తల్లికి తండ్రికి భయం లేదు. ఆయన అలా పెంచారు. ఆ తండ్రి కూడా కొంపలోనే ఉంటాడంట యాదవ. కాదు, ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ మైండ్ తో అలా చేశాడు కదా. అదే తల్లికి తండ్రికి తెలియాలమ్మా. మనల్ని అడిగితే మనకేం తెలుస్తుంది? కొడుకు ఏం చేస్తున్నాడు? ఫోన్ తీసుకుంటున్నాడు, ఆ టీవీ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 5 రోజుల నుంచి బడికి వెళ్ళలేదంటే తల్లి స్కూల్లో వాళ్ళు ఫోన్ చేయలేదా? ఇప్పుడు ఒక రోజు వెళ్ళిపోతేనే స్కూల్లో ఫోన్లు చేస్తున్నారు. ఒక విధంగా సినిమాల ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? సినిమా చెప్పట్లేదు, ఏమి లేదు. ఆడు కావాలనే చేసేసినట్టు ఉంది. ఇప్పుడు డబ్బులు చూస్తే డబ్బులు దెబ్బేయాలని ఉందా? ఆడి ఇంట్లో డబ్బు ఉంటుంది, మనం వెళ్ళి దెబ్బతి ఊరుకుంటాడు. ఆడు చంపాల్సినంత పని ఏంటి? వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, చెల్లి ఉంది, వాళ్ళ ఇంట్లో చంపేసుకోవచ్చు కదా. ఆడు ఎవరిని చంపుతాడు? ఇప్పుడు మేము పక్కన ఉన్న వాళ్ళు ఉండాలంటే మాకు భయాలు వేస్తున్నాయి. మీరు ఏదో న్యాయం చేయండి. పోలీసులు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆయన్ని ఇక్కడికి వచ్చి మాట్లాడితే మాకు కుదరదండి. మాకు న్యాయం చేసేయండి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ జనాలకు అప్పచెప్పినా జనాలే చంపేస్తారు ఆయన్ని. అది మాకు మీరు తీసుకెళ్లి అక్కడ పెట్టద్దు. ఆ తల్లిదండ్రులు ఎంత ఎడుతున్నారు. గతంలో ఏమైనా జరిగిందా? ఎప్పుడు ఇక్కడ ఇలా లేదమ్మా. ఇదే ఫస్ట్ మూలంచి మాకు అసలు వణుకొచ్చేస్తుంది. నైట్ టైం మేము పడుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఎందుకు చంపుతారు? మేము మాట్లాడతాం, మస్తు మాట్లాడతాం. మా పిల్లలు ఉన్నారు, రేపు మాకు భయం. అది మేము చెప్పేది. మేము చంపుతాం, ఖచ్చితంగా చంపుతాం. ఆడు ఎన్ని ఏళ్ళకు ఉన్నాయి ఇక్కడ రాక తప్పడు. తల్లిదండ్రులు ఏం చెప్తారు మాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయింది, ఆడు అట్లా చదవాలి. మాకు భయం లేకుండా ఇప్పుడు ఆ పిల్లగాని స్కూల్ పోకుండా మేము ఇంట్లో పెట్టుకుంటున్నాం. మేము పనులకు పోతున్నాం, ఆ పిల్లగాని ఇంటికాడ వదిలేస్తున్నాం. ఆ పిల్లగాని ఎవరేం చంపుతారో మాకు భయం ఉంది. మేము పని పోతున్నాం, మాకు భయమే ఉంది. ఆయనకి పిచ్చి ఉంది అంటే పిచ్చి ఎందుకు వస్తుంది? గొల్లి వాళ్ళకి తాగినాక పిచ్చి వస్తుంది. అందుకే ఏం చెప్పేది, కఠినంగా చంపాలి. అది మేము కోరుకునేది. అదే మళ్ళీ ఆ పాపను చంపితే చట్టాలు ఒప్పుకుంటా? చెప్పండి, మీరే చెప్పండి. ఒప్పుకుంటారా? శిక్షించేది ఏం లేదు. ఆ మంచిగా చంపేస్తే ఆ తల్లిబాధ జరిగిందా? మేము పని అత్తలో గల్లీలో ఉంటాం. మేము పని పోయి పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం వస్తాం. మా అమ్మలవుగా అదే చేస్తాడు. ఈయన ఇప్పుడు చంపేస్తే ఇంకొక భయం ఉంటదని మేము అంటున్నాం. మేము కోరుకునేది ఇదే. మేము ఉండేమంటాం, టీవీలో చూసి మమ్మల్ని చంపేస్తా అంటే ఆయన అంత పొడుచుడు గాడు కాదు, అంత పీకుడు గాడు ఏం కాదు చంపేయడానికి మాకు. అవును, అదే మాకు తప్పేం లేదు కాబట్టి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బెదిరుకొని చెప్పేస్తున్నాం. మేము తినడం 4 గంటలకు ఇల్లులోకి పోతాం. మాకు అదే పని చేస్తారు. రేపటి ఇంకో కొడుకులు చూసి. అది మేము చెప్పేసారు, మీ ఇష్టంగా మీరు ఏం చేస్తారు. ఈ ఏరియా ఎట్లా ఉంటుందో, ఎట్లా పాడవుతుందో, ఎట్లా వస్తున్నారో తెలుస్తలేదు. 5-6 మందిని చంపేసారు. అది చూడని చెప్పేది. ఇది నేను కోరుకునేది. అది కాల్ వచ్చింది గల్లీ నుంచి, ఇలా పలానా ఇన్సిడెంట్ మన లైన్ లో అంటే నేను మా ఫ్రెండ్ ఇంట్లో అనుకున్నాను. చూసి ఆపోజిట్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ చేసుకున్నాక నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది ఇక్కడ. సో సస్పెక్టెడ్ సార్, ఎంత గౌరవంగా మర్డర్ చేశారు మేము షాక్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుతూ ఉంటారు, డే అండ్ నైట్ అంతా ఎవరెవరు ఉంటారు, బయట చూస్తూనే ఉంటారు. అలాంటిది ఇన్సిడెంట్ అయితే అందరూ భయపడ్డారు. సో దొరకాలనే కలగడం అందరం ఇప్పటిదాకా మేము ఎక్స్ప్రెషన్ ఒక సందర్భంలో మనకి ఎవరు కూడా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి చంపినట్లయితే ఎక్కడ కూడా మనకు సీసీ ఫుటేజ్ లో మనకు రికార్డ్ కాలేదు. ఈ సందర్భంలో పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కేసు విషయానికి సంబంధించి కూడా చివరికి కుటుంబ సభ్యుల పైన కూడా అనుమానం వ్యక్తం చేసే సిచ్యువేషన్ వచ్చింది. కరెక్టే సార్, వాళ్ళు చెప్పింది అయితే ఒప్పుకుంటాం. పోలీసు వాళ్ళు ఏంటంటే ప్రతి కోణంలో చూశారు.
ఒక్కొక్కరు అని చెప్పకూడదు, అన్ని రకాలుగా చూశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇంటెన్షన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల ప్రేత ఎలా చేస్తారు 100% వాళ్ళు పెట్టి ఎఫర్ట్స్. 5 రోజులు ఇక్కడే ఉన్నారు మా లైన్లోనే, డే అండ్ నైట్ సీసీగా చెక్ చేసుకోవడం, అన్ని రకాలు చూశాక అనుమానితుడు దొరికాడు. సో అంటే ఈ బాబు గురించి ఎవరైనా సమాచారం ఇచ్చారు సార్ స్థానికుడు ఎవరైనా, అంటే ఎస్ఓటి పోలీసులకు ఎట్లా అనుమానం? నాకు తెలియదు సార్ ఎలా వచ్చిందన్నది. ఎందుకంటే ఆ రోజు బాబు వాళ్ళ బాల్ కుంజ మీరు చూసారా? బాల్ రోజు ఇక్కడే ఆడతాడమ్మా, మా ఇక్కడ ఇంటి ముందు ఆడే పిల్లోడు. అంటే ఎలా ఉండేవారన్న మీరు చూసినప్పుడు అతని బిహేవియర్ గానీ? చాలా బాగుంటుందమ్మా, ఎవరితో గొడవ పడింది లేదు. ఈ లైన్ లో ఎవరు కొట్టుకోరు, తిట్టుకోరు, పిల్లలు కూడా అందరు ఫ్రెండ్లీగా ఆడుకుంటారు, ఎవరు పనులు చేసుకుని క్రికెట్ ఆడతారు, అంతకని ఏం చేయరు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరికి ఏ ఇష్యూ లేదు ఇప్పటిదాకా. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ వాడు చేసాడు అనేసరికి మేమందరం షాక్ అయ్యాం. ఈ క్రిమినల్ మైండ్ అంతా అసలు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? నేనైతే 100% నిన్న సార్ వాళ్ళు చెప్పింది అయితే యూట్యూబ్ ఛానల్స్ బాగా చూస్తున్నాడు అయితే, ఎస్పెషల్లీ లాస్ట్ 6 months నుంచో 4 months నుంచో ఈజ్ ఓన్లీ డూయింగ్ ద కంటెంట్ ఆఫ్ హౌ టు కిల్, హౌ టు రాబరీ, క్రైమ్ మొత్తం మీ యూట్యూబ్ లో ఇచ్చేటి కదా, మీ మీడియా వాళ్ళు కానీ చూస్తున్నాడంట. సో అలా వాడు మైండ్ చేంజ్ చేసుకున్నాడు. ఏంటంటే ఎంగేజ్ పిల్లలండి, ఇప్పుడు 10th క్లాస్ అంటే మైండ్ డైవర్షన్ అవుతుంది ఈ టైంలోనే. ఈ టైంలో అలాంటి చూసి అలానే పోతాడు వాడు. సో సడన్ గా మీరు ఒక తండ్రిగా ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. సో పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలా వద్దా? సార్ గమనిస్తాం సార్, ప్రతి పేరెంట్ అన్నది గమనిస్తారు. ఎవరు కమ్యూనిటీ అందరూ చూస్తారు పిల్లల్ని. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నా పిల్లాడి నాకు తెలుస్తుంది, చూస్తాను. బట్ వాడు బయట పైకి ఏం చేస్తే నాకే తెలుస్తుంది, రైట్? ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళాము, వాడు స్కూల్కి వెళ్ళాడు అనుకుంటున్నాడు, స్కూల్ వెళ్ళలేదు అంటే చూసాను. మనకి ఫోన్ యాక్సెస్ ఇచ్చింది పేరెంట్స్ కదా, ఫోన్ ఇవ్వడం అనేది ఎట్లా? సార్ పేరెంట్స్ ఫోన్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సిస్టర్తో ఎవరు అడిగి తీసుకుంటాడు. సి డజంట్ మీన్ దట్ పేరెంటే ఫోన్ ఇచ్చాడు ఇక్కడ రూల్ లేదు. ఇక్కడ వాడి దగ్గర ఫోన్ లేదు, నేను చూసిన కాడిచ్చి వాళ్ళ మదర్దో వాళ్ళ ఫాదర్దో ఫోన్ తీసుకొని వీడు చూస్తాడు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటాడు, బయటకి ఎప్పుడు రాడు. వాళ్ళ మదరే కనబడతారు అప్పుడప్పుడు మాకు, ఎంప్లాయీ. మార్నింగ్ పోతారు, ఈవినింగ్ వస్తారు ఆవిడ కూడా పాపం. ఇక్కడ ఎవరితో ఏ ఇష్యూస్ లేవండి, దట్ వాస్ క్లియర్. సో సడన్ గా ఇలాంటి ఇష్యూ జరగడం మీ ఏరియాలో ఎట్లా ఉన్నది? సార్ డైజెస్ట్ కావట్లేదు, ఎందుకంటే మాకు ఇది సేఫ్టీ, డెడ్ ఎండ్ లైన్, ఎవరు రారు, ఎవరు వచ్చినా మాకు తెలుస్తుంది. ఎందుకంటే అంటే తెలిసిన ఫ్యామిలీస్. సార్ ఎట్లా ఉంటుందంటే సార్ ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, మీకు చెప్పేది ఒకటి ఏంటంటే ఆ కెమెరాస్ అందరికీ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళంతా రికార్డింగ్ పని చేయట్లేదు, ఎవరింట్లో వాళ్ళని పెట్టుకున్నాం. ఇంటి లోపల రికార్డింగ్ అవుతుంది, బయట ఒకటి మొత్తం లైన్ కవర్ చేస్తుంది. ఏంటంటే ఎవరో ఒకరు బయట ఉంటాం, ఎప్పుడు ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎవరో ఒకరు ఇక్కడ తిరుగుతూ ఉంటాం. దగ్గర దగ్గర ఇక్కడ 70 ఫ్యామిలీస్ ఉన్నాయండి, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు పైన చూస్తూనే ఉంటారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అబ్జర్వేషన్ లో ఉంటారు. బట్ అలా ఎవరు లోపల రాలేదు, వెళ్ళలేదు, ఎవరు చెప్పలేకపోయాం. అంటే దాదాపు 20 కత్తిపోట్లతో పొడిచి హత్య చేశాడని చెప్పేసి మనం వింటూ ఉన్నాం కదా. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. ఎవరి పిల్లే నేను కాదనట్లేదు, బట్ అంత క్రూరంగా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఫస్ట్ కాన్సెప్ట్ మనం కూడా అర్థం చేసుకో, చిన్న పిల్లోడు, వాడికి ఏమి తెలియదు అనుకున్నప్పుడు 20 పూట ఎట్లా పొడొస్తాడు? అవివేకమా లేకుంటే అయిందా? వి ఆల్సో డోంట్ నో. సో ఇప్పుడు అతను ఏదైతే లెటర్ రాసుకున్నాడో ఆ లెటర్ మీరు ఆల్రెడీ న్యూస్ లో చూసే ఉంటారు, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది వాడు రైట్ రైటింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాడికి అంత చదువు రాదు, ఇంగ్లీష్ అంత రాయడు కాబట్టి ఈజ్ రైటింగ్. వాడు దొంగతనం చేసుకుని ప్లాన్ చేసినట్టే ఉంది దానిలో. ఇట్ డజంట్ వాంట్ టు మర్డర్ సమ్వన్ ఎల్స్. ఆ క్లారిటీ మీరే చూశారు కాబట్టి వాడు చూసింది ఓన్లీ దొంగతనం, రాబరీ ఎలా చేయాలనే చేసుకుని పోయాడు, కానీ అక్కడ ఏమైంది తెలియదు. సడన్ గా ఈ అమ్మాయి రావడంతో ఒకేసారి అది మనకు అక్కడ ఏమైందో ఇన్ఫాక్ట్ నాకు తెలియదండి. యాజ్ పర్ మీడియా చూసింది, మనకు తెలిసిన విషయం చెప్తాను. సో అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? అంటే ఇలాంటి వాళ్ళు మారాలి అంటే ఇంకొకరికి జరగద్దు అంటే చెప్తాను సార్. ఇప్పుడు పిల్లలు మారాలి అంటే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు? మళ్ళీ జైల్లో పెడుతున్నావు. అక్కడ 10 మంది కలుస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళే పెద్ద స్టార్స్ అవుతున్నారు టైంలో. మీరు చూసినా మేము చూసింది అదే కదండి. కానీ కంప్లీట్ గా సొల్యూషన్ తీసుకోవాలి. ఎలా అంటే పిల్లోడిని కరెక్ట్ మోటివ్ చేసుకొని మళ్ళీ మైండ్ చేంజ్ చేసి పంపిస్తే బాగుంటుంది. అక్కడ పోయి మళ్ళీ క్రిమినల్స్ అవుతే ఏం చేయగలుగుతాం? ఇది ఈ సొల్యూషన్ ఉండదు సార్, మనం అనుకుంటాం కానీ సొల్యూషన్ దొరకదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.